ఒక ప్రాబ్లం వచ్చింది కాబట్టి మేము అందరూ స్టార్ గ్రాండ్ బావర్చి ఓనర్ని నేను ఒక జాబ్ పర్పస్గా చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది, నాకు కొన్ని కోట్లు పెట్టి నాకు 20 మంది 30 మంది बच्चे प्रॉब्लम करा मेरे से कुछ जाति दुश्मनी रहे तो बोलो बोलो बच्चे लोग अब किसको भी रहे तो मेरे को वो करो बोलो हर चीज का मेरे कने तो मेटेरियल कम रहता स्टॉक कम रहता मेरे कने मैं स्टॉक ज्यादा नहीं मंगाता डेली 2 बार स्टॉक मंगा लेता हूँ फ्रेश। अब मेरा स्टॉक कुलीपोई बोल रहा हूँ आज छोड़ देके कमिश्नर चले जा रहा कुलीपोई ने स्टॉक कमिश्नर छोड़ के जाता लेके जाना वो एक और डायरेक्ट मैं कोने को लास्ट बोलू मैं हूँ मेरा होटल चेक करा पहले होटल उसका आते खुद में वही रास्ते पे वो होटल है पहला पूरा होटल है छोड़ दिया मेरा होटल पे टारगेट टारगेट है मैं नहीं बोल रहा हूँ क्या है नहीं बोल रहा हूँ मगर कई को मेरे होटल पे करा पहले से कर लेते आना हूँ पहले फर्स्ट होटल है वाईफाई बावर्ची सेकंड राघवेंद्र होटल थर्ड स्टार बावर्ची ऐसा रहा तो मेरे को अच्छा मेरे को मालूम होता था कुछ ना मैं प्रॉब्लम करा बोल के डायरेक्ट मेरे कने आ रहा अटैक कर रहा मेरे को ओनर भी नहीं देख रहा तू हट यहाँ से बाजू कौन है ओनर बोल के बोल रहा ఇట్లా చెప్తుండే ఇట్లా ప్రాబ్లం చేస్తూ ఆ పోరగాళ్ళు కమిషనర్ ఏమన్నా పాపం కమిషనర్ వాళ్ళు చాలా మంచోళ్ళు కమిషనర్ ఆయన ఒకటే మాట అని 5,000 ఇక 5,000 జుర్మానా రాయి నీట్నెస్ మంచిగా చూసుకున్నారు కానీ ఈ పోరాలు కుళ్ళిపోయారు అది అన్నట్టు పేపర్ కి ఇప్పుడు నాకు చాలా బాధ ఉంది 40-50 లక్షలు అప్పు అయిపోయింది హోటల్ బస్ 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 అది ఒకటి ఉంది నేను అదే అదే కొంచెం నాకు ఏంటంటే పెద్ద ఏరియా ఇప్పుడు మొహమ్మద్ ఇర్ఫాన్ నా పేరు ఇర్ఫాన్ స్టార్ గ్రాండ్ బావర్చి ఓనర్ నేను చాలా ఇబ్బందులు ఉన్నాను నేను నన్ను ఇట్లా టార్గెట్ చేసి నేను మంచిగా ఉండే ఫస్ట్ ఇట్లా టార్గెట్ చేసిన తర్వాత నుంచి నేను మొత్తం అప్పుల పాలైపోయినా అప్పుడు నేను చాలా మంచిగా ఉండే మంచి 40 మంది పిల్లలు బతుకుతుండే అందరు మంచిగా ఉండే హ్యాపీగా ఉండే మేము ఈ టార్గెట్ వల్ల మేము ఇట్లా మా పరిస్థితి ఇట్లా అయిపోయింది ఇప్పుడు హోటల్ బంద్ ఇప్పుడు ఈ ₹1 కోటి పెట్టినప్పుడు ఇప్పుడు హోటల్ బంద్ చేసుకోవాలా మేము చెప్పండి మాకు ఇంత పరేషాన్ చేస్తారు కొంచెం ముఖం కూడా చూస్తలేరు కొంచెం నీట్నెస్ లేదంటే పిల్లలు కొంచెం ఆ టైంలో వచ్చారు వాళ్ళు మధ్యాహ్నం టైంలో వచ్చారు వాళ్ళు 4 గంటల టైంలో వచ్చారు ఆ 4 గంటల టైంలో కొంచెం అటు ఇటు ఉంటాయి సామాన్లు ఇప్పుడు పొద్దుగాల వస్తే సఫాయి అవుతుంది మధ్యాహ్నం పూట సఫాయి ఎడైతే కస్టమర్ని పెట్టుకొని సఫాయి ఎట్లా చేస్తాం మేము కస్టమర్లని మేము అది ఇవ్వాలి కదా సఫాయి ఎట్లా చేస్తాం మేము అది చేయడానికి రాదు కదా సఫాయి కస్టమర్ని పెట్టుకొని ఇప్పుడు నా ప్రాబ్లం ఏంది ఇట్లా అవుతుంది నా వల్ల నాకు ఇట్లా పరేషాన్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు నేను ఈ కోట్లు పెట్టి నా కిరా ₹1,00,000 కిరా నేను ఇంతమంది బతుకువాలి ఇప్పుడు నేను ఇట్లా చేస్తున్నాను ఎప్పుడు ఫస్ట్ ఇదే టార్గెట్ నన్ను చేసిన తర్వాత అక్కడ పోతురు 4-5 అక్కడ చేస్తే వాళ్ళు నన్ను చూసి అంతా సాఫ్ సఫాయి చేసుకుంటారు వాళ్ళు ఇప్పుడే నా దగ్గర 1 గంటన్నర దాకా చెకప్ చేస్తున్నారు వాళ్ళు దాని తర్వాత అక్కడ పోతురు అక్కడ ఏమో సాఫ్ సఫాయిలు అయిపోతున్నాయి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోతున్నారు అక్కడ నాకేమో ఇట్లా సడన్లీ నాకు టార్గెట్ చేసి పడేస్తుంది వస్తుంది మనిషి తినడు లేచిపోతాడు ఎవరైనా కంప్లైంట్ చేసినా ఎప్పుడు కుళ్ళిపోయిన అంటారు ఖరాబ్ ఉంది అంటారు నాకు అది గంట వచ్చిన చికెన్ గుర్తుపడతారు లేకపోతురు ఇప్పుడు అంత ప్రాబ్లం అవుతుందన్న నాకు ఇట్లా 2 సార్లు టార్గెట్ చేసారు ఇప్పుడు ఏం పరిష్కారం ఏం చేయాలో నాకు అర్థమైతలేదు ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి ఏం కంప్లైంట్ పెట్టాలో నాకు అర్థమైతలేదు అధికారుల పోరగాళ్ళు అధికారులు చాలా మంచోళ్ళు మున్సిపల్ అధికారులు మంచోళ్ళే వాళ్ళ పోరగాళ్ళు చాలా ర్యాష్ గా మాట్లాడారు నిన్న వాళ్ళ పోరగాళ్ళు నన్ను ఓనర్ కూడా చూడకుండా మాట్లాడుతున్నారు నువ్వు ఓనర్ అయితే మాకేంది జరుగు పక్క కానీ అన్నట్టు అంటారు ఇది నా పరిస్థితి ఇది అన్న ఇప్పుడు ఇన్ని హోటల్ ఉన్నాయి ముంగల కొనకుండా నా హోటల్కే టార్గెట్ పెడుతున్నారు ఇన్ని ముంగల హోటల్ పెట్టుకొని వాళ్ళకు చెకింగ్ చేయకుండా నన్ను ఒక్కనే 2 సార్లు చేశారన్న ఇప్పటికే చాలా అప్పులు అయిపోయినా ఫైనాన్షియల్ గా చాలా అప్పులు అయిపోయినాయి ఈ హోటల్ వల్ల కోట్లు పెట్టి హోటల్ పెట్టినా చేసుకోవాలన్నా నేను ఏమి చేసుకోవాలి ఆత్మహత్య చేసుకోవాలన్నా ఇప్పుడు ఈ 40-50 లక్షల అప్పు అయిపోయినా నేను అన్ని అప్పులు చూపిస్తాను మీకు ఇంత పరేషాన్ చేస్తున్నానా నన్ను ఇంత బాధ పెడుతున్నానా ఇట్లా ఇది పరిస్థితి అన్న నాది 20 మంది పని చేస్తారు నా దగ్గర 20-25 మంది ఇప్పుడు తగ్గించుకున్నా బిజినెస్ కొంచెం తక్కువ లేదు కాబట్టి తగ్గించుకున్నా ఇప్పుడు 20-25 మంది మాస్టర్లకు కొన్ని మాస్టర్లకు 4,000-3,000 శాలరీ మంచి మాస్టర్లు పెద్ద మాస్టర్లు రోజుకి ఒక మాస్టర్ కి 1,500 నా హోటల్ వచ్చారు ఫ్రిడ్జ్ ఒక ఫ్రిడ్జ్ ఉండే నా దగ్గర పెద్దది ఆ డీ ఫ్రిడ్జ్ చాలా కూల్ మంచి ఫ్రిడ్జ్ అది దానికి గందరగోళం చేసి అది కూలిపోయింది ఇది కూలిపోయింది అంటారు కూలిపోయింది అయితే వదిలేసి పోయారు కూలిపోతే తీసుకొని పోలే కదా మళ్ళీ వదిలేసి పోయి ఫైన్ రాస్తారు
వాళ్ళ కుళ్ళిపోతే తీసుకొని పోయి టెస్టింగ్ చేయాలి. వాళ్ళకి ఏం తెలుసు కుళ్ళిపోయిందని? ఫోటోలలో ఏమన్నా తెలుస్తుందా చెప్పండి మీరు? ఫోటోలలో కుళ్ళిపోయింది ఎట్లా వాసన, ఫోటో వాసన వస్తుందా ఫోటోది? చెప్పిన ఆహార పదార్థాల గురించా? లేకపోతే హోటల్ నీట్నెస్ లేదా? హోటల్ నీట్ దీనికోసం మీరు హోటల్ అంటే హోటల్ నీట్నెస్ ఉంది సార్. కొంచెం హోటల్ నీట్నెస్ అని కూడా అన్న నేను చూసుకుంటా, అది కొంచెం నాతో నెక్స్ట్ హోటల్ నీట్నెస్. కానీ కుళ్ళిపోయిందని నాకు అన్నారు, కుళ్ళిపోయింది అని నాకు పేపర్ లో యాడ్ ఇచ్చేయడం జరిగింది సార్. నాకు కుళ్ళిపోయిందని, నీట్నెస్ అనేది కొంచెం ఫ్రిడ్జ్ లో వాళ్ళే తీసి రాసినప్పుడు ఏమంటుంది? ఫైన్ రాసినప్పుడు కుళ్ళిపోయింది, నువ్వు కుళ్ళిపోయింది అమ్ముతున్నావు, మొత్తం ఏంది ఇది, మొత్తం తీసి వాడే బయట, అది ఇది అంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఎందుకు తీసుకోవాలి, ఎందుకు సీజ్ చేయలేదు వాళ్ళు? మళ్ళీ కుళ్ళిపోయింది, కస్టమర్లు కూడా తింటారు కదా, ఎందుకు వాసన రాలేదు? కంప్లైంట్ ఎవరు చేసారు వాళ్ళకి? అసలు వాళ్ళకి ఎలా తెలుస్తుంది టెస్టింగ్ చేయకుండా కుళ్ళిపోయింది? వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉందా? పోరగానికి నాలెడ్జ్ లేదు. ఆ చిన్న పోరగాలు తీసి బయట వాడేస్తారు చికెన్ మొత్తం డబ్బాలు వాడిపోతున్నాయి. మళ్ళీ అవే ఫోటోలు తీస్తారు. అలాగే తీసుకుంటే చట్నీ డబ్బాలు ఉన్నాయి, గ్రీన్ కలర్ చట్నీ, అవే తీస్తారు, అవే గలీజ్ ఉంది అంటారు. మళ్ళీ అన్నిట్లలో గందరగోళం చేసేది సార్. నాకు ఏదైనా మీరు న్యాయం చేయాలి బస్, అంతే. నాకు గతంలో ఎంత ఇచ్చింది ఫైన్? ఇప్పుడు 5,000 వేశారు. ఇంతకు ముందు షటర్లు వేసేస్తా అన్నారు. ఫస్ట్ రిక్వెస్ట్ చేసుకున్నా, నేను షటర్లు వేసేస్తా, బంద్ చేసేస్తా, నువ్వు ఇట్లా అట్లా అంటే, నేను ఏదో అప్పో తెచ్చో ఏదో తెచ్చో 20-30 వేలు ఇచ్చాను, 25,000 ఇచ్చాను. అంటే ఫైన్ కింద ఇచ్చినావా లేకపోతే ఆ కస్టమర్? మున్సిపల్ కమిషనర్ కొత్తూరు, రాష్ట్ర ప్రభుత్వంలోని సిడిఎంఏ గారి ఆదేశాల మేరకే మేము అన్ని కొత్తూరు పరిధిలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్ లో తనిఖీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న హోటళ్ళు తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో కుళ్ళిపోయిన పదార్థాలు, ఇతర పదార్థాలు ఉన్నందున ఆ కిచెన్ లో అనారోగ్యమైన పరిస్థితి కిచెన్ లో ఉన్నందున దాన్ని పరిశీలించడం జరిగింది. పరిశీలించి పెనాల్టీ విధించడం జరిగింది. ఇందులో మాకు ఏ ఒక్క హోటల్, ఏ రెస్టారెంట్ మీద పక్షపాతం ఉండదు. ప్రభుత్వ ఆదేశాల మేరకే మా యొక్క విధులు, మా సిబ్బంది కానీ మేము కానీ నిర్వహిస్తున్నాము. ఎవరిని మేము వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తనిఖీలు చేయడం లేదు. ప్రభుత్వ ఆదేశంలో భాగంగానే మేము ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. అది మేము సిబ్బందిని పిలిచి నేను సమీక్షిస్తాము. భవిష్యత్తులో ఒకవేళ అటువంటివి జరిగితే జరగకుండా చూస్తాము, వాళ్ళకు హెచ్చరించడం జరుగుతుంది. ప్రస్తుతోటి మర్యాదగా ప్రవర్తించమని మేము చెప్తాము. అది ఆయన మా కార్యాలయం మీద చెప్పిన ఆరోపణలకు మేము చెప్తున్నాం కదా, మేము ప్రభుత్వ ఆదేశాల మేరకే మేము నిర్వహించడం జరిగింది. ఎవరి మీద మాకు వ్యక్తిగత పక్షపాతం అనేది లేదు. మేము అందరూ, మాకు పట్టణంలో అన్ని హోటల్ కానీ అందరూ కూడా మాకు సమానమే. తనిఖీలో భాగంగా అన్ని హోటల్స్ని మేము నిర్వహిస్తాం. అదే మీరు దృష్టికి తీసుకొచ్చిన అంశాన్ని కూడా పరిశీలిస్తాం. మా సిబ్బందితోటి సమీక్షించి వాళ్ళు భవిష్యత్తులో అటువంటి పునరావృతం కాకుండా మేము చూస్తాం.